దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ దిన వాక్యం సామెతలు 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసుకుందాము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా వచ్చును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అయితే ఈ యొక్క వాక్యము బట్టి మనం చూసినప్పుడు మనుషులకు అనేకమైన ఆలోచనలు మనం కలిగి ఉంటాం. ఈ రీతిగా చేస్తాము, ఆ రీతిగా చేస్తాము, ఇలా చదివించుకుందాము, ఇలా ఇల్లు కట్టుకుందాము అని అనేకమైన, అంటే మన లైఫ్ గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, లేదా మరి ఇతర విషయాలలో కానీ వి థింక్ సో మెనీ థింగ్స్. అది మనం చూసే వాటిని బట్టి, విన్న వాటిని బట్టి మనకు ఏది మంచిగా అనిపిస్తుందో అది మనం పొందాలనుకుంటాము. దాని గురించి ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలా, సంతోషంగా ఉండాలా అని అది బెస్ట్ అనుకుంటాం. దట్ విల్ బి ద బెస్ట్ అనుకుంటాం. కానీ మనం ఎన్ని ఆలోచనలు మనం చేసినప్పటికీ దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఆల్రెడీ చేసి ఉంటాడు కాబట్టి ఆయన ఆలోచననే స్థిరం. మనం ఎన్నో చేయాలనుకుంటాం, కానీ అవన్నీ జరగాలని ఏమీ లేదు. అదేవి జరగాలనో అవి మాత్రమే మన లైఫ్లో జరుగుతాయి. కాబట్టి మరి ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా చింత పెట్టుకొని, బాధపడి మరి లేదా మొండిగా నేను ఆలోచించినట్టే కావాలా, నేను ఎట్లా అనుకున్నానో అట్లనే ఉండాలా, అదే కరెక్టు అని మూర్ఖత్వముగా, మొండితనముగా మరి మనము ఆలోచన చేసి బాధపడి ఏడ్చి, లేదా అది నాకు దొరకకపోతే ఇంకా నేను ఇంతే అని మరి ముందు చూపు లేకుండా పాడు చేసుకోవద్దు లైఫ్స్ని. మనం ఎన్ని ఆలోచనలు చేసినా మనను నిర్మించిన దేవుడు, సృజించినటువంటి దేవునికి మన పట్ల ఒక ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అది మన మేలుకే కానీ అది కీడుకు కాదు. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ ఇన్ గాడ్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. ఈజ్ ఫెయిత్ఫుల్. అది ఆ క్షణానికి మనకు బాధగా అనిపించినప్పటికీ అది ఆయన ఏది ఆలోచన చేశాడో అది మాత్రమే స్థిరం. అదే మనకు మంచిది. కాబట్టి ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు అట్లా అవుతుంది, నేను ఆలోచించినట్టు అవ్వట్లేదు, నేను అన్ని ఫెయిలియర్స్ చూస్తున్నాను అని అనుకోవద్దు. అది నొప్పిగా, బాధగా, మరి గాయపరిచినట్టుగా అది అనిపించినప్పటికీ ఇన్ ఫ్యూచర్ దట్ ఈస్ ద బెస్ట్. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన హృదయంలో అనేకమైన ఆలోచనలు కలుగుతాయి, కానీ దేవుని యొక్క చిత్తమే, ఆయన ఆలోచనని స్థిరం. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ గాడ్ హస్ ఇన్ అవర్ లైఫ్. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవునికి ఇంకా ముందు ఏం జరుగుతుందో మన పిల్లల గురించి కూడా ఆయనకు తెలుసు. మన జీవితం గురించి ఆయనకు తెలుసు. భయపడొద్దు, ఎక్కువగా చింతపడద్దు. ఎక్కువగా చింతించటం వలన కొంచెం కూడా ఎక్కువ మనమే మూరుడు ఎక్కువ చేసుకోలేమంట. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఏ దినానికి చేసిన కీడు ఆనాటికి చాలన్నట్టుగా అంత మటుకు ఆలోచన చేసి అయిపోయిన వాటిని, జరగబోయే వాటిని మరి తవ్వుకుంటూ
ఉప్పొంగుతూ బాధపడుతూ ఉండకుండా మరి మనకిచ్చినటువంటి జీవితంలో, చిన్ని జీవితంలో సంతోషంగా, సమాధానంగా ఆయన ఏ రీతిలో ఎక్కడ పెట్టాడో అక్కడ ఉండి సాటిస్ఫైడ్గా ఉండటంలో మరి మనకు మంచి దేవుడి రీతిగా ఉండటకు దేవుడు సాయం చేయను కాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనము. నీ వాక్యానుసారంగా జీవించుటకు మాకు కృపకు చూపించండి. ఆమేన్.